Good morning. In today's headlines, అమ్మా ఇంగ్లీష్ వార్తలు మన వార్తలు ఏమైనా వస్తున్నాం చూడమ్మా. అలాగే. India enters into semi-finals in Davis Cup. As per Andhra నాన్న ఈ న్యూస్ మందే. request, మన రాష్ట్రంలో పర్యటించడానికి మన నాయకులు శ్రీ నందన వర్మ ఆనందంగా అంగీకరించారు. వస్తాడు, ఎవరి కోసం వస్తాడు? ఆయన 3 రోజులు రాష్ట్రం అంతా అధికారికంగా పర్యటిస్తారని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. చాలు చాలు, ఆ 3 రోజులు చాలు. అంతకు ముందే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పార్టీ బృందం సభ్యులు 5గురిని శ్రీ నందన వర్మ పార్టీ నుంచి బహిష్కరించారు. ఏంటి? ఎందుకు? అదే మన నీ దగ్గరకు వచ్చారే కేంద్ర పార్టీ బృందం, వాళ్ళని పార్టీ నుండి తీసేశారంట. ఎందుకు 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 అడిగామా? ఏమో నాన్న, మీరు పెంగులు ఇచ్చినట్టు తెలిసిపోయిందేమో. ఈడెక్కడి నుంచి వచ్చాడు రా బాబు? కింద రేడియోలైన వచ్చానండి. మిస్టర్ నందనవరం గారు 23వ తారీఖున మన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారా? వెల్కమ్ వెల్కమ్ అయ్యా. ఎటకారా అడగండి, ఆయన ఊరికే రావడం లేదు, ఏదో మంచి ప్లాన్ మీద వస్తున్నాడు. వచ్చినట్టే వస్తాడు, ఆ రిబ్బన్ కత్తిరింతాడు, ఈ రిబ్బన్ కత్తిరింతాడు, చివరికి మీ పద కూడా కత్తిరించి గోసులు వేసుకుపోతాడు. ఊరేటప్పుడు కూడా ఊతారు ఎందుకండి? ముందేం చేయాలో ఆలోచించండి. అవును సార్, ఆయన వచ్చేది ఇక్కడ ఫంక్షన్ లో రిబ్బన్ కట్ చేయడానికి కాదు, మీ పదవినే కట్ చేయడానికి వస్తున్నట్టుగా ఢిల్లీలోని కొన్ని వర్గాల ద్వారా నాకు తెలిసింది. మీ దగ్గర రాజీనామా తీసుకుని ఇంకో కొత్త నేతను పెట్టాక ఆయన వెళ్తారు. ఆయన ఇక్కడి నుంచి ప్రాణాలతో వెనక్కి వెళ్తే నా రాజీనామా తీసుకెళ్తారు. ఈ పర్యటన అయ్యేలోగా ఆయన ప్రాణాలు తీసి ఆయన శవాన్ని కేంద్రానికి నేను పంపిస్తాను, ప్రత్యేక విమానంలో. చెప్పండి సార్. ఇది మీరు చేయగలిగే పని కాదు. విదేశాల్లో విమానాల్లో పోల్చడం దగ్గర నుంచి స్వదేశంలో లీడర్స్ కాల్. హలో హలో, जान है? हाँ, हम पेंचलैया बोलते हैं. दिल्ली में वर्षा है, ఇక్కడ తుఫాన్ में तूफान है. అరే తెలుగులో మాట్లాడు, పర్వాలేదు, నాకు తెలుగు తెలుసు. ముఖ్య విషయం చెప్తాను విను. మిస్టర్ నందనవర్మ గారు మా రాష్ట్రం వస్తున్నాడు. ఆయన 23 వస్తున్నాడు. నువ్వు 22 ఇక్కడికి వచ్చి నీ చల్లని చేతులతో ఆయన చంపాలి. రేపెట్టి పరిస్థితుల్లోనూ ఆ మీటింగ్ జరగకూడదు. అలా జరగాలంటే దానికి అడ్డు తగిలే జరగకూడదు ఏదో జరగాలి. నాకు ఒకటి తట్టిందండి. ఓయ్, మీకు ఆల్రెడీ షుగర్ కంప్లైంట్ ఉంది కదూ, మీకు హార్ట్ అటాక్ వచ్చిందని, మీకు పెరాలసిస్ వచ్చి కుడి చెయ్యి కుడికాలు పడిపోయిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యారనుకోండి, ఈ సందట్లో మీ మొగుడు మీటింగ్ మాట మర్చిపోతాడు. రే, నా కాళ్ళు చేతులు పడిపోయి నేను చచ్చిపోవాలని ఎదురు చూస్తున్నారా? ఉత్తునే పనిలో పని మూలసంగా ఆపరేషన్ చేయించేసుకోండి. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇబ్బంది. ఓరి బాబోయ్, ఈయన తీసుకెళ్ళండి బాబోయ్, ఈయన నా మెదడు తీసుకెళ్తారా బాబోయ్, తీసుకెళ్ళండి బాబోయ్, తీసుకెళ్ళండి. అయ్యి బాబోయ్, సార్ ఆడు చెప్పిందే కరెక్ట్ రా, అలాగే చెయ్యాలి. అటువంటిది ఏదో జరగాలి, కానీ నాకు మాత్రం జరగకూడదు. మరి అది మా అమ్మాయికి జరగాలి. నీ బిడ్డకు హార్ట్ అటాక్? హార్ట్ అటాక్ కాదు, రేపు 9:45 మెడికల్ కాలేజీ దగ్గర మా అమ్మాయిని మనమే కిడ్నాప్ చేస్తున్నాం. ఆకాశవాణి
ఈ రోజు ఉదయం నేత శ్రీ పెంచలయ్య గారి కుమార్తె ఇందర్ను మెడికల్ కాలేజ్ ఆవరణ నుండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. పోలీసు లాకప్లో ఉన్న కామ్రేడ్ విజయ్ను విడుదల చేయాలని నేత శ్రీ పెంచలయ్య గారు రాజీనామా చేసి 7 కోట్ల రూపాయలు చింతపల్లి ఫారెస్ట్ లేక్ దగ్గరికి విజయ్తో పాటు తమ మనుషులకు అప్పగించాలని వారు కోరారు. ఏమో సార్. ఒరే మిమ్మల్ని నా కూతురు మీకు అప్ప చెప్తే మీరు తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అప్ప చెప్తారా? రే మిమ్మల్ని రే అది ఎలాగుంటుందో చెప్పండి రా. మనిష మాన మాంకాల. యువత లేనే అవతల మాట్లాడండి. నేనెవరో నీ యోగక్షేమాల ముచ్చరించడం కోసం ఫోన్ చేయలేదు. నీ కూతుర్ని తీసుకెళ్ళింది నేనే. ఎవరు నువ్వు? ఏయ్ నేను చెప్పేది విను. నువ్వేం మాట్లాడకు. నువ్వు వెంటనే నందన్ వర్మ దగ్గరికి వెళ్ళి జగన్జీని హత్య చేసిన దగ్గర నుంచి నీ కూతుర్ని కిడ్నాప్ చేయించడం వరకు మొత్తం నీ తప్పులన్నీ అన్నీ ఒప్పుకోవాలి. నీ పదవి పోయాక నువ్వు హంతకుడివని తెలిసాక నిన్ను పోలీసులు అరెస్ట్ చేశాక నిన్ను పలకరించడానికి నీ కూతుర్ని పోలీస్ స్టేషన్కి పంపిస్తాను. ఇదంతా 24 గంటల్లోగా జరగాలి. లేదా నీ కూతురి శవాన్ని నీ ఇంటికి పంపిస్తాను. ఓలప్పా ఈ చోచి నేను తట్టుకోలేనమ్మా. ఏంట్రా? దొరికిపోయింది. ఎవర్రా? అదే నేను శాంతి గదిలో లేదు. లేదా? అవునే. ఈ విషయం అశోక్ ఫోన్ చేద్దాం రా. పద. చెయ్యి. ఒరే అశోక్, ఏమిట్రా ఇది? మన ఇంట వంట ఉందా? నీ పెళ్ళం గదిలో లేకుండా అర్ధరాత్రి ఎక్కడ ఊరెగడానికి పోయింది. ఇంట్లో లేదు, కావాలంటే వచ్చి చూసుకో. తన పదవి నిలుపుకోవడం కోసమని కూతుర్ని కూడా తన చదరంగంలో పావు కింద నడిపే తండ్రులుంటారా ఈ రోజుల్లో? పిచ్చిదానా, ఆడదాని జోదంలో ఒడ్డి రాచరికం అంతా చూస్తుండగా నిండు కొలువులో బట్టలు విప్పిన సంస్కారం మంది. ఈ అన్యాయమే రాజ్యం వేలాల్సి వస్తే మేమంతా చదువుకోవడం ఎందుకు? మనుషులంతా సంస్కారంగా బ్రతకడం ఎందుకు? అందరూ తలా ఒక కత్తి తీసుకుంటే సరిపోతుందిగా. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే నువ్వు నన్ను నమ్మాలి. అలా నువ్వు నమ్మితే ఎవరికి తెలియకుండా నువ్వు ఇక్కడే ఉండాలి. నా వల్ల ఈ దేశానికి మంచి జరుగుతుందనుకుంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు. అశోక్ ఇంటికి వెళ్తున్నాడు. అతనికంటే ముందు నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే ఓకే, క్యారీ ఆన్. రాణి తేల్చేద్దాం. ఎక్కడ ఊరేగడానికి వెళ్ళిందో మాకేం తెలుసు, నువ్వే చూసుకో.
ఉంది కదా. అందుకే చెప్పాను కళ్ళజోడు పవర్ తగ్గింది చూపించుకో అని. ఇంతేగా నిక్షేపంలా పిల్ల గదిలో నిద్రపోతుంటే లేదని కంప్లైంట్. నేను పడలేను బాబు, నువ్వు వెళ్ళి అమ్మాయిని చూసుకో. నోర్మై, నీ జిమ్మాడా ఏందే? నువ్వే కదరా లేదని నీ చెప్పి. జిమ్మే పడిపోయి. నువ్వే కదరా నువ్వే కదరా నువ్వేనే ముందర ముసలి పీనుగా, ముసలి పీనుగా. నన్ను కొట్టుముద్రాలని అందరూ అంటుంటే నేను ఏడుస్తూ ఉండాలా? ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటారా? బాబు బాబు ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటారా? బాబు ఆయన ఇంకో పెళ్లి